ఈరోజు రిటైర్మెంట్ సూపరైజేషన్ ఫంక్షన్ సందర్భంగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలైన పూజ్యురాలు మా అమ్మ జలజ గారు, మా పెద్దబాబాయ్ కామేశ్వరరావు గారు, మా పిన్ని మహాలక్ష్మి గారు, ది లెజెండరీ ఐటీఎస్ ఆఫీసర్ జె రామానుజం గారు, ఫార్మర్ డిఓటి వెల్కమ్ కమిషన్, మా చెల్లెలు విజయలక్ష్మి డిఆర్డిఓ మా బావగారు రమణ గారు, అదేవిధంగా మా ఇంకో బావగారు వెంకయ్య గారు, ఇంకా మా విజయకుడు బాలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మా బంధుగణం, మంగళగిరి నుంచి వచ్చిన బంధుగణం, బోధన్, నిజామాబాద్, హైదరాబాద్, మా తమ్ముడు కళ్యాణ్ ఫ్యామిలీ, మా బావగారు చిన్నబాబు గారు ఎడ్వర్డ్ అండ్ ఫ్యామిలీ, మై సీనియర్ ఆఫీసర్స్, రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్, ఐటీఎస్ ఆఫీసర్స్, సర్వింగ్ ఐటీఎస్ ఆఫీసర్స్, ఆల్ ది అసోసియేషన్ మెంబర్స్, స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ వర్క్ విత్ మీ, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ థ్యాంక్ ఆల్ ది స్పీకర్స్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ their nice words about me. It was really amazing. నేను 87 ఐటీఎస్ ఆఫీసర్, 89లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. నిజామాబాద్ నుంచి నా ప్రస్థానం మొదలైంది. 89 అక్టోబర్లో నిజామాబాద్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ప్రమోషన్లో చెన్నై వెళ్ళాను. ఆ తర్వాత చెన్నైలో మళ్ళీ ఇంకో ప్రమోషన్ మీద, డిఈ ప్రమోషన్ మీద ఈరోడ్ తమిళనాడు స్టేట్, ఆ తర్వాత అక్కడే ప్రమోషన్ మీద డీజీఎం ప్రమోషన్ మీద కరూరులో చేశాను. అదే ప్రమోషన్ మీద అదే కెపాసిటీలో కంబైన్డ్ ఏపీకి ట్రాన్స్ఫర్ మీద వచ్చి నిజామాబాద్ టీడీఎంగా 99 నుంచి 2002 వరకు పనిచేశాను. ఆ టైం ఏపీ సర్కిల్కి, ఎంటైర్ ఇండియాకి ఆ టైంలో బిఎస్ఎన్ఎల్ లేదు, ఓన్లీ డిఓటీనే ఉంది. కంబైన్డ్ ఏపీ సర్కిల్ అప్పట్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనూ టాప్గా నిలిచింది. ఏ విధంగా అంటే 5 లక్షల కనెక్షన్స్ ఒక సంవత్సరంలో ఇవ్వడం అనేది ఆ రోజుల్లో చాలా చాలా పెద్ద విషయం. అప్పట్లో ఆ టైంకి రామానుజం గారు, ఇప్పుడు మీరు చూసి గమనించే ఉంటారు, రామానుజం గారు మాట్లాడారు. ఆయన నా సర్కిల్కి సారథ్యం వహించారు. ఆయన సారథ్యంలో ఇది జరిగింది. తర్వాత నేను డిఫరెంట్ కెపాసిటీస్లో పనిచేశాను. తెలంగాణ సర్కిల్లో అడిషనల్ జీఎంగా సంగారెడ్డిలో, ఆ తర్వాత ప్రమోషన్ మీద అస్సాం వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ టెన్యూర్ కంప్లీట్ చేసేసి జీఎం ఆపరేషన్గా ఇక్కడ తెలంగాణ సర్కిల్లో జాయిన్ అయ్యాను. ఇక్కడే పీజీఎం ప్రమోషన్గా వచ్చింది. ప్రమోషన్ మీద ఇక్కడే పీజీఎం సిఎఫ్గా బాధ్యత చేపట్టాను. ఆ తర్వాత 8 నెలలు నేను తెలంగాణ సీజన్లో కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అండమాన్ 1.5 years పనిచేసి లాస్ట్లో పనిచేసి 30 నా పదవి విరమణ చేయడం జరిగింది. నా మెయిన్ సర్కిల్, మదర్ సర్కిల్ తెలంగాణ కాబట్టి నాతో పనిచేసిన స్టాఫ్, ఆఫీసర్స్, యూనియన్స్, అసోసియేషన్స్ వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకోవడం గురించి నేను ఈ ఫంక్షన్ అరేంజ్ చేయడం జరిగింది. కృతజ్ఞత అనే విషయాలు చెప్పడం వస్తే మా నాయనమ్మ, తాతయ్య కొత్తపల్లి పరిపూర్ణం రామయ్య గారిని నేను ఎప్పటికీ మరవలేను. వారు నన్ను తీర్చిదిద్దడం అనేది వారితోనే జరిగింది. నాకు జన్మనిచ్చింది జలజ గారు, కాటయ్య గారు అయితే నన్ను తీర్చిదిద్దింది మా నాయనమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య. మా బాబాయ్, పెద్ద బాబాయ్, చిన్న బాబాయ్, పెద్ద బాబాయ్ కామేశ్వరరావు గారు, చిన్న బాబాయ్ మోహన్ రావు గారు, వారి సపోర్టు, ప్రోద్బలం, వారు పడిన కష్టం కూడా ఐ షుడ్ రిమెంబర్ నౌ. ఫ్యామిలీ పరంగా నేను చాలా విషయానికి వస్తే
ఫ్యామిలీ పరంగా నాకు ఎప్పుడూ సపోర్టే ఉండింది. మా చెల్లెల రూపంలో కానీ, తమ్ముడు రూపంలో కానీ, మా పిన్ని మా